హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 6 to 7 ఇయర్స్ పాపకి పట్టు లంగా మీదకి ప్రిల్స్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం కట్ చేసుకోవడానికి క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను 1.5 మీటర్ దాకా క్లాత్ని తీసుకున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా 1.5 మీటర్ దాకా క్లాత్ని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. కట్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు నడుము యొక్క విడ్త్ని చూసుకొని మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. నడుము విడ్త్ అనేది సరిపోతుందా లేదా అని చూసుకొని క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండేలాగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క కొలతల్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ 16 ఇంచెస్ అండి. అయితే ఈ 16 ఇంచెస్లో కింద ప్రిల్స్ కోసం 5 ఇంచెస్ తీసుకోవాలి. పైకి వచ్చేసి మనం 11 ఇంచెస్కి తీసుకోవాలి. అయితే మనం 16 ఇంచెస్లో 5 ఇంచెస్ అనేది ప్రిల్స్ కోసం తీసుకున్నాం కదా. మిగతా 11 ఇంచెస్ని మనం ఇప్పుడు పై పార్ట్కి 11 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద మనం 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకుని కిందన పైన స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక్ యొక్క లెంత్ కూడా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉన్న పిల్లలకైతే 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. వెస్ట్ లూజ్ని కూడా మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఖర్చు దగ్గర మనం ఇలా ఈ విధంగా కొద్దిగా క్రాస్గా పైకి లైన్ డ్రా చేసుకోవాలి. మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుందండి, అందుకని అక్కడ మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ యొక్క కొలతను మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు నచ్చిన మోడల్ నెక్ని డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను రౌండ్ నెక్నే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కటింగ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి, మిగతా అంతా ఇప్పుడే కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు డ్రా ప్రకారం మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర కట్స్ని పెట్టుకోవాలి. ఇలా మనం పై పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కుచ్చుల కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. దానికోసం మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ మీద ఫస్ట్ మనం పై పార్ట్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు కిందన ప్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే మనం బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా. ఈ 16 ఇంచెస్లో 11 ఇంచెస్ వచ్చి పై పార్ట్కి తీసుకున్నాము. ఇప్పుడు కింద పార్ట్ కుర్చీల కోసం 5 ఇంచెస్ తీసుకోవాలి. అయితే ఈ 5 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని
మొత్తం మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ప్రిల్స్ కోసం లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. మనకి వీలుని బట్టి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ మీద అయినా మనం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. అయితే మనం ప్రిల్స్ కోసం లెంత్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. వెడల్పు వచ్చేసి 40 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కలిపి మొత్తం 80 ఇంచెస్ వచ్చేలాగా మనం క్లాత్ని తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 80 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటే మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి మనం 1.5 మీటర్ దాకా క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దాని మీదన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ మీద పై పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. పై పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ మీద ప్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ మీదన పెట్టుకోవాలి. అయితే మెయిన్ క్లాత్కి నాకు కొద్ది క్లాత్ తగ్గిందండి. నేను ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకుంటాను. మెయిన్ క్లాత్ కూడా మనం సేమ్ 80 ఇంచెస్ వచ్చేలాగా క్లాత్ని కట్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ మీద మనం వెడల్పు అనేది 80 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ లెంత్ అనేది ఒక 1/2 ఇంచు లేదా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే మనం ఇలా ప్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు వెడల్పు అనేది లైనింగ్ క్లాత్కి 80 ఇంచెస్ అలాగే మెయిన్ క్లాత్ 80 ఇంచెస్ వచ్చేలాగా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అయితే హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ కోసం ఇలా ఈ విధంగా మనం 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క కర్వ్ని డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కిందన హ్యాండ్ యొక్క లూజ్ని 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం బుట్ట కోసం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా తీసుకొని ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ వైపుకి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపుకు ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా మనం కుచ్చుల కోసం పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. స్టిచ్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. అయితే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఫ్రంట్ నెక్ని కట్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన నెక్ని మోడల్ నెక్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సేమ్ రౌండ్ నెక్ని కట్ చేసుకుంటున్నాను.
ఇలా ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని రెండింటిని మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వచ్చి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని దీని మీద మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చుట్టూ ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకోవాలి. ఇలా వెనక్ సైడ్కి క్లాత్ని నీట్గా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద నుంచి నెక్ రౌండ్ చుట్టూ ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వెనక్ సైడ్కి తిరిగేసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర, నడుము దగ్గర, అలాగే సైడ్స్ దగ్గర మనం క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చంక లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు లోతుగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతుని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా మనం షోల్డర్స్ మధ్యలోని ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకొని ఒక 3.5 ఇంచెస్ వరకు మనం పైకి ఇలా ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా మనం డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం బుట్ట కోసం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ని తీసుకొని ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, అయితే ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడానికి
అయితే బుట్ట పెట్టుకోవడానికి మనం కిందన పైన ఇలా విధంగా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్స్ని పెట్టుకోవాలి. ఈ కట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో మనం అక్కడి నుంచి కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ముందు హ్యాండ్ లూజ్ దగ్గర మనం కుచ్చులు పెట్టుకొని తర్వాత పైన పెట్టుకుంటే మనకి బుట్ట అనేది మంచిగా వస్తుందండి. ఇలా మెయిన్ క్లాత్కి బుట్ట పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఇలా మధ్యలోని కట్స్ని పెట్టుకొని అలాగే బుట్ట హ్యాండ్కి కూడా మనం మధ్యలోని కట్స్ని పెట్టుకొని వీటి రెండింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. తరువాత క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే లైనింగ్ క్లాత్కి పైన వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలండి. ఈ మెయిన్ క్లాత్ ప్రకారం మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అయితే లైనింగ్ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రంట్ లోతుని కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, షోల్డర్స్ మధ్యలో మనం హ్యాండ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మనం 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కిందన ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. ఇలా మనం క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం వీటిని జాయిన్ చేసుకోవాలి. ముందు మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ క్లాత్ వచ్చేసి 80 ఇంచెస్ వరకు వెడల్పు వచ్చేలాగా మనం క్లాత్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకుందామండి. మెయిన్ క్లాత్ని ఇక్కడ నేను 2 ఫోల్డింగ్స్ మీద వేసుకొని వెడల్పు అనేది చూసుకుంటే 46 ఇంచెస్ అనేది వచ్చింది. మొత్తం 2 ఫోల్డింగ్స్ కలిపితే 92 ఇంచెస్ అనేది వస్తుందండి. అయితే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 92 ఇంచెస్ అనేది వచ్చింది కదా. క్లాత్ అనేది ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు బ్లౌజ్కి సరిపడాగా పెట్టుకొని మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. అదే తక్కువ క్లాత్ వచ్చిందనుకోండి మరలా కుచ్చులు విప్పుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రాగానే ఉండేలాగా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వచ్చి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దాని మీదన మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టును వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. ఇలా మనం కిందన స్ట్రైట్గా కుట్టుని వేసుకున్నాం కదా. ఇప్పుడు కుట్టుని ఇలా ఈ విధంగా పైకి వేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టేప్ని తీసుకొని లెంత్ అనేది మనకి ఎంత కావాలో క్లాత్ని అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 6.5 ఇంచెస్ వరకు క్లాత్ని మార్క్ చేసుకుంటున్నానండి. ఈ 6.5 ఇంచెస్కి నేను స్ట్రైట్గా ఇలా ఈ విధంగా రెండు క్లాత్ని కూడా జాయింట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటాను. ఇలా మనం కిందన పైన రెండు వైపులా కూడా కుట్టుని వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్లాత్ మీద 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
అయితే మనం స్టార్టింగ్లో ఫ్రిల్స్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అంటే ఖర్చుతో కలిపి ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. స్టార్టింగ్ దగ్గర ఒక 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం వదిలేసుకొని అక్కడి నుంచి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక 1.5 ఇంచెస్ వరకు క్లాత్ని ఇలా ఈ విధంగా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఒకసారి మన వైపుకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా మనం ఆపోజిట్గా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మరలా 1.5 ఇంచెస్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఆపోజిట్గా ఫోల్డ్ చేసుకొని మరలా మనం కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది లోపలికి కాకుండా ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మరలా మనం సేమ్ అదే విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మరలా మన వైపుకి ఫోల్డ్ చేసుకొని మరలా దానికి ఆపోజిట్గా మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే కుచ్చులు అనేవి నీట్గా వస్తాయండి. ఒక 1.5 ఇంచెస్ వరకు మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి క్లాత్ మొత్తానికి కూడా ఇలా ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకొని ఈ కుచ్చులు అనేవి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. అయితే మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, పై బ్లౌజ్కి మనం సైడ్స్ని జాయిన్ చేసుకోలేదండి. ప్రిల్స్ అనేవి మనం ఎంత నుంచి ఎంతవరకు పెట్టుకుంటామో చూసుకొని అక్కడి నుంచి మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం పై బ్లౌజ్ని వెనక సైడ్కి ఇలా తిరిగేసుకొని ప్రిల్స్ అనేవి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా, అక్కడికి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని పై బ్లౌజ్కి మనం ఇప్పుడు సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ముందు మనం బ్లౌజ్కి సైడ్స్న చివరన ఒక కుట్టుని స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా మనం రెండు వైపులా వేసుకోవాలి. తర్వాత మనం టేప్తో కొలతలు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్కి సైడ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నడుము విడుతూ వచ్చేసి ప్రిల్స్ ఎంత ఉన్నాయో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ని మనం 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం సైడ్స్కి మార్క్ చేసుకొని దాని ప్రకారం మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు వైపులా కూడా సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు వైపులా సైడ్స్కి కుట్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ ఓపెన్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం మధ్యలోని కట్ చేసుకోవాలి.
ఇలా బ్యాక్ ఓపెన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి మనం స్టిచ్ చేసుకున్నటువంటి ప్రిల్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ సైడ్ మీద నుంచి మనం స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి. కుచ్చులు మనం జాయిన్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ మీద నుంచి కాదండి, పై క్లాత్ మీద నుంచి మనం స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి 6 to 7 ఇయర్స్ పాపకి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.